జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం బీచుపల్లిలో ఏర్పాటు చేయనున్న పామాయిల్ కంపెనీ త్వరలో ప్రారంభం కానుంది. ఈ కంపెనీ ఏర్పాటుతో జిల్లాలో పామాయిల్ సాగుకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని, తద్వారా రైతులు ఆర్థికంగా లబ్ధి పొందుతారని తెలంగాణ ఆయిల్ ఫీడ్ జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి, బీచుపల్లి మేనేజర్ శివసేనారెడ్డి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో పామాయిల్ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో బీచుపల్లి కంపెనీ ఏర్పాటు కీలక పరిణామంగా మారింది. గతంలో మూతపడిన ఆయిల్ మిల్లు స్థానంలోనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ పామాయిల్ కంపెనీని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే కంపెనీలు పనులు వేగంగా జరుగుతున్నాయని, వీలైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించేందుకు సన్నాహకాలు చేస్తున్నామని జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విజయ్ ఆయిల్ ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి, బీచుపల్లి మేనేజర్ శివసేనారెడ్డి, వారితో పాటు వివిధ మండలాల ఫీల్డ్ ఆఫీసర్లు పాల్గొన్నారు. గద్వాల జిల్లాలో పండించిన పామాయిల్ గెలలను ప్రాసెసింగ్ చేయడానికి బీచ్పల్లిలో ఒక 95 ఎకరాల 20 గుంటలు మనకు ల్యాండ్ అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నది. ఇందులో ఆల్రెడీ కొంత స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఆల్రెడీ దీనికి డిపిఆర్ రెడీ అయిపోయింది. బోర్డు గవర్నమెంట్ అనుమతి వచ్చింది. ఆల్రెడీ ఫౌండేషన్ స్టోన్. కానీ నెక్స్ట్ భూమి పూజకు వ్యవసాయ శాఖ మంత్రి గారు డేట్ ఇవ్వబోతున్నారు. తొందరలోనే వ్యవసాయ శాఖ మంత్రి ద్వారా భూమి పూజ చేసి ఈ సివిల్ మెకానికల్ పనులు స్టార్ట్ చేసేసి తొందరలోనే ఒక 1 year లోపల, ఒక సంవత్సరం లోపలనే ఫ్యాక్టరీని నిర్మాణం చేసి మనం ఇక్కడే పామాయిల్ గెలలను ప్రాసెస్ చేసి రైతులకు మంచి గిట్టుబాటు ధర ఇవ్వడానికి అన్ని విధాలుగా ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మన జిల్లాకు ఉన్నంత అనుకూలమైన, అంటే మన అనుకూలమైన ఉన్న వసతులు ఏ జిల్లాకు లేదు. మనకుండే జూరాల ప్రాజెక్ట్ అనండి, వాటర్ ఫెసిలిటీ అనండి, రైతులు మంచి చైతన్యం, హార్టికల్చర్ క్రాప్స్లలో బాగా ఇందులో నిష్ణాతులైనారు. తర్వాత బాగా చైతన్యం ఉంది, ఇక్కడ వాటర్ ఉంది. కాబట్టి బాగా ఎక్కువ విస్తీర్ణాన్ని పెంచి మన ఫ్యాక్టరీకి ఎక్కువ మినిమం మన ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలంటే 10,000 ఎకరాలు ఉండాలా. ప్రస్తుతానికి 7,000 ఎకరాలు మాత్రం ఉంది. మనం ఈ 3,000 ఎకరాలు ఈ 25-26 సంవత్సరంలో పూర్తి చేసి మన ఫ్యాక్టరీ నిర్మాణాన్ని కూడా తోడ్పాటు చేసి మనకు రైతులకు మంచి ఆదాయం వచ్చేటట్టుగా, మంచిగా రైతులకు అనుకూలంగా అతి దగ్గరలో ఫ్యాక్టరీ కాబోతున్నది. అన్ని అవకాశాన్ని ఉపయోగించుకుంటారని నేను కోరుకుంటున్నాను.